రాంబాబు, రాంబాబు, ఏమిటి అందరూ దారి కాశారు? పరీక్షలైపోయినాయిగా, ఊరికెళ్తున్నావుగా, మళ్ళీ కనిపించావు. అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి. ఏమిటది? 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం, ఇప్పుడు విడిపోతున్నాం. నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటి ఇవ్వాలి. ఏమిటి అలా భయపడిపోతున్నావు? మేము అడిగింది ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫా? ఒరే రాంబాబు, పూర్వజన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు గురించి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించావో చెప్పరా? ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్, ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం. నవ్వకురా, ఇంతమంది నీతో మనసు ఇచ్చి మాట్లాడతారు, మేం కదిలిస్తే కస్సుమంటారు. అసలు ఇందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? చెప్పరా? చెప్పాలి. ఓకే, మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది. కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది. హలో లక్ష్మి, పరీక్ష ఎలా రాశావు? తప్పకుండా పాస్ అవుతాను. వెరీ గుడ్. అయినా నా పిచ్చి కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు? లక్ష్మి, ఏమిటిది? తప్పు కదా? తోడబుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. నోరు తెరిచి అడక్క ముందే అన్ని సహాయాలు నాకు చేశావు. నువ్వే లేకపోతే అమ్మ నేను ఏమైపోయేవాళ్ళమో. లక్ష్మి, చిన్నతనంలో చెల్లెలు అన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి. నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది. నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను. అది నీ హక్కు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలనేది నా ఆశ. పిచ్చిదానా, నీ మొగుడు తిట్టాడని మూలని ఏడుస్తూ కూర్చుంటే చాలదు. నీ మొగుడు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంతే. జయ, పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని